హీరోయిన్ అనగానే హీరో కోసమే పుట్టింది. అంతకుముందు అసలు లవ్ స్టోరీస్ ఏమీ ఉండవు. హీరోని చూసిన తర్వాతే తనలో ప్రేమ మొదలై పెళ్లి వరకు వెళ్ళింది అన్నట్టు చూపిస్తారు కదా మిగతా మూవీస్లో. కానీ ఇందులో మాత్రం రియాలిటీకి చాలా దగ్గరగా చూపించారనమాట. హీరోయిన్కి అంతకుముందే లవ్ స్టోరీ ఉంటుంది, దాని తర్వాత బ్రేకప్ కూడా అవుతుంది, మళ్ళీ హీరోయిన్ అయితే కలవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ మూవీలో అయితే పర్ఫెక్ట్గా చూపించారని చెప్పొచ్చు. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే విత్ లవ్ అండి. కానీ ఇందులో డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే డైరెక్టర్ హీరో అయితే ఎలా ఉంటుందో మంచి యాక్టింగ్తో అయితే చూపించారని చెప్పాలి. అభిషన్ గారు చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు, తమిళ్ మూవీ అయినప్పటికీ కూడా. కాకపోతే 1-2 సీన్స్ దగ్గర మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇబ్బంది పడతారు, కానీ ఓవరాల్గా మిగతా అంతా కూడా మూవీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక హీరో కాలేజీ టైంలో ఒక ముస్లిం అమ్మాయిని అయితే లవ్ చేస్తాడనమాట. సో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటూనే ఆ ఇయర్ కూడా అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళే టైంకి తనకు షాకింగ్ ఏంటి అంటే కనుక వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి లవ్లో ఉంటారు అని అయితే చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. కానీ ఇతను అప్పటికీ తన మీద ప్రేమనైతే చంపుకోలేకపోతాడు. అలా అని చెప్పి ఐ లవ్ యూ చెప్పే డేరింగ్ కూడా ఉండదన్నమాట. సో అక్కడితో అతని కాన్సెప్ట్ అయితే కామా పడుతుంది. తర్వాత హీరోయిన్ ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తుంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అబ్బాయి కూడా దూరం అయిపోతాడు. చివరికి కథ ఎలా మారుతుంది అంటే కనుక ఈ అమ్మాయి అంటే హీరో ఇద్దరు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది. కానీ వాళ్ళ లైఫ్లో ఏదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనిపిస్తూ ఉంటుందో ఆ కంప్లీట్నెస్ని పొందడానికి ఇద్దరు కూడా జర్నీని ముందుకు తీసుకెళ్తారనమాట. సో మరి దాని తర్వాత ఏమైంది, ఇన్నాళ్ళ తర్వాత కలిసిన తర్వాత మళ్ళీ హీరోయిన్ ఎవరినైతే లవ్ చేసిందో అతను మళ్ళీ హీరోయిన్ లైఫ్లోకి రావాలనుకుంటాడు. మరి చివరికి ఏమైంది, హీరో లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా క్లియర్ చేసుకున్నాడు, ఇదంతా కూడా కాన్సెప్ట్గా అయితే తీసుకెళ్తారు. కానీ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని అయితే చెప్పచ్చు. చూడడానికి నార్మల్గా ఉన్నప్పటికీ కూడా ఆ సీన్స్లో నుంచి మనకి ఆ ఫన్ అనేది బాగా జనరేట్ చేయగలిగారని అయితే చెప్పచ్చు. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఈ హీరో ఎవరైతే ఉన్నారో ఈయన టూరిస్ట్ ఫ్యామిలీ అని ఇంతకుముందు ఒక మూవీ అయితే వచ్చిందనమాట, సిమ్రాన్ గారు కూడా నటించారు. ఆ మూవీ డైరెక్టరు. సో ఆయన ఇందులో హీరోగా అయితే చేశారనమాట. ఓవరాల్గా అయితే మంచి మూవీ అని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.